హాయ్ అండి. మై నేమ్ శ్రీనివాస్ సార్. అదే మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా సార్. సార్ అది వీడియో ఏంటంటే మనం అప్పుడు ఈ 31 ల్యాక్ కోసం అది వచ్చిన తర్వాత మన ఖర్చులు అవన్నీ మనం మాట్లాడుకున్నాం కదండి వీడియోలో. సార్ అదే మనకి ఆ 31 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని మనం అది ఆ పాత వీడియోలో అనుకున్నదే కదా సార్. అందులో 270 పిల్లలకి ఖర్చు కూడా మనం వెయ్యాలి సార్. అది షెడ్ లోపల పెట్టి పెంచాలంటే చాలా ఖర్చు అవుతుందండి. అందులో మనం ఒక ఒక యానిమల్ని మనం 10,000కి అమ్మాలంటే కూడా బాగా ఎక్కువ ఖర్చు అవుతుందండి. మనం అందులో మనం కలపలేదు, అవి ఏమి కూడా మనం అనుకోలేదు లాస్ట్ వీడియోలో, అదే ఆ గొర్రెల దాంట్లో. అయితే సార్ అందులో మనకి ఆ పోతులు అమ్మేసుకున్నా సరే, సపోజ్ ఇంకా 135 కిట్స్ ఉన్నాయి కదండి. ఆ 135 కిట్స్ మనం కానీ మన పాత 120 యానిమల్స్ కొంటే అప్పుడు 18 లక్షలు అవన్నీ వేసుకున్నాం కదా సార్. అవి ఉంచుకుంటే మనకి 255 కిట్స్ వస్తాయండి. ఆ ఫస్ట్ 2 ఇయర్స్ అయిపోయింది కదండి. సెకండ్ మనకు వచ్చినటువంటి కిట్స్ ఈ వీటిని మనం ఈ 255 యానిమల్స్ని మనం బాగా మనం పెంచి బాగా చూసుకోగలిగితేనండి ఖర్చు మనం అనుకున్న దానికంటే ఎక్కువే వస్తుంది. ఖర్చు అయినా కూడా స్టాల్ ఫీడింగ్ ఏంటంటే సార్ కొంచెం ఖర్చుతో కూడుకున్న బిజినెస్ అండి. స్టాల్ ఫీడింగ్ అయితే మాత్రం గ్యారంటీగా ఖర్చు అవుద్దండి. ఖర్చు అవ్వకుండా ఏమి ఉండదండి. ఈ 255 ఆడగొర్రెలను కానీ మనం అనుకున్నట్టు మనం జాగ్రత్తగా ఫామ్లో పెట్టి పెంచి ఇంకొక 2 సంవత్సరాలు అంటే ఎంత అవుతుంది సార్ అక్కడికి? అదొక 2 సంవత్సరాలు, ఇది ఒక 2 సంవత్సరాలు, ఇంకొక 2 సంవత్సరాలు మనం వీటిని మనం జాగ్రత్తగా కానీ హ్యాండిల్ చేయగలిగితే సార్ మనం అనుకున్నట్టు ఈ 255లో ప్రాక్టికల్ నాలెడ్జ్ మాత్రమే మనం మాట్లాడుకోవాలి సార్. ఎందుకంటే ఈ 255 ఉంటే 255 మనకి వచ్చేస్తాయి పిల్లలు, ఈ 255 మన దగ్గర గ్యారంటీగా ఉంటాయి అనే కాన్సెప్ట్ పెట్టుకోకూడదండి. అందులో ఒక 25 యానిమల్స్ యావరేజ్గా మనకి మొటాలిటీ వచ్చి తీసేసినా సరే 230 యానిమల్స్ ఉంటాయండి. ఈ టూ 230 యానిమల్స్ యావరేజ్గా సార్ మనం పర్ఫెక్ట్గా కానీ హ్యాండిల్ చేయగలిగితే కనీసం ఒక 30 యానిమల్స్ ప్రెగ్నెంట్ లాస్ అవుద్దండి. ఒక 30 యానిమల్స్ ప్రెగ్నెంట్ లాస్ అయినా కూడా మనకి ఈ ఈ 200 యానిమల్స్ అనేది మాత్రం సర్విలెన్స్ అయ్యి జాగ్రత్తగా కానీ మనం చూసుకున్నాం అనుకోండి సార్, ఈ 200 యానిమల్స్కి యావరేజ్గా తక్కువలో తక్కువ మనకి ఒక 2 ఇయర్స్ సైకిల్ సార్ అది. ఫస్ట్ వచ్చిన కిట్స్ ఇవన్నీ కలుపుకొని సార్ నేను చెప్తుంది. ఒక చిన్న ఫార్మరు ఒక పెద్ద ఫార్మర్ కింద అప్డేటు అవడం అంటే దానికి చాలా నైపుణ్యం, చాలా స్ట్రాటజిక్గా, చాలా తెలివితేటలకి వెళ్ళాలి సార్. అది ఏంటంటే మామూలుగా అనుకుంటే అయిపోయేది కాదండి. కొంత అదృష్టం కూడా ఉండాలండి దాంట్లో. ఆవగించంత అదృష్టమైనా ఉండాలి. మన మనం పని మనం చేసినా కూడా అది కూడా మనకి సక్సెస్ అనే దాంట్లో దాని పాత్ర అది పోషిస్తుందండి. అలా మనకి సరే టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఆ 200 యానిమల్స్ మనం పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తే ఒక 600 కిట్స్ వస్తాయండి. ఏంటండి 200 యానిమల్స్ ఈ 2 ఇయర్స్కి 3 సైకిల్స్ అండి. లెక్కేసుకుంటే మనకి 600 కిట్స్ వస్తాయండి. అందులో ఒక 300 కిట్స్ మేల్స్ ఉంటాయండి, మేల్స్ పోతులు. ఒక 300 కిట్స్ ఆడ వస్తాయండి. ఇప్పుడు ఒకవేళ మనం అలా వచ్చినప్పుడు 300 యానిమల్స్ పిల్లల్ని మనం పర్ఫెక్ట్గా బెస్ట్ స్ట్రాటజీగా మన తెలివి చూపించి వీటిని ఎలాగైనా పెంచాలి అనుకొని ది బెస్ట్ ఫార్ములాతో మనం కానీ పెంచగలిగితే మనం కానీ పెంచగలిగితే మన దగ్గర వీటిని పెంచడానికి కొంత తెలివి తక్కువ అనిపించినా కూడా ఎవరైనా బెస్ట్ స్ట్రాటజీ, తెలివి, నైపుణ్యం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వీటి కోసం బాగా తెలుసుకొని వీటిని మనం కేర్ఫుల్గా కానీ హ్యాండిల్ చేస్తే సార్ ఖచ్చితంగా ఎలా అయితే చిన్న ఫార్మర్స్ నుంచి పెద్దగా బిగ్ సైజ్ ఫార్మర్ అందరూ అవుతారో అలాగే మనకి కూడా బిగ్ సైజ్ ఫార్మర్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే 300 మేల్స్ 300 కిడ్స్ అండి. ఆ ఒక్క టర్న్ కానీ మనం పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేసుకుంటే కనీసం ఈచ్ సార్ యావరేజ్ 3 మంత్స్ పెంచుకొని, తక్కువ టైం కదండి 3 మంత్స్ అంటే, ఒక కోడి పెంచినా కూడా యావరేజ్గా ఒక ఒక 40 రోజులు పడుతుందండి. దాంట్లో డబలే కదండి. అలా హ్యాండిల్ చేసినా కూడా కనీసం ఈచ్ ఇప్పుడు రైతుల దగ్గర పిల్లలు అంటే ఈ వానాకాలం కాదండి, మామూలు టైంలో పిల్లలు ఎంత రేట్ అంటే యావరేజ్గా 14,000 15,000 కూడా అమ్మారండి ఈసారి. ఎవరు? యాదోస్ జత వాళ్ళు బయట తిప్పి ఆ కష్టం తగ్గట్టుగా వాళ్ళు 14,000 15,000 కూడా అమ్ముకున్నారండి.
మనం కరెక్ట్గా కానీ హ్యాండిల్ చేయగలిగితే కనీసం 3 నెలలకి అమ్మేసుకోవాలనుకున్నా కూడా పిల్ల జత 16,000కి వెళ్ళిపోద్దండి. ఎందుకంటే 3 మంత్స్కి ఎంత తొక్కలో మీద పెట్టినా కూడా కొంచెం అటు ఇటుగా మనం మెయింటైన్ చేసినా కూడా యావరేజ్గా 20 కిలో రీచ్ అవుద్దండి బేబీ. ఏది జుడిపి, ఆ జుడిపికి మాత్రమే ఆ సత్తా ఉందండి. ఎందుకంటే జుడిపి ఏంటంటే సార్ యావరేజ్గా అది ఆ, అంటే దాని తల్లికి బెస్ట్ ఫీడింగ్ పెట్టాలి సార్. బే బేబీస్ని మనం తొందరగా సేల్ చేయాలనుకున్నప్పుడు దాని తల్లికి గ్యారెంటీగా స్పెషల్ ఫీడింగ్ ఉంటుందండి. అది ఆ ఫీడింగ్ అనేది మనం ఫార్ములా తెలుసుకొని దాని ఫార్ములా కానీ పెడితే కనీసం 2 నెలలకి వచ్చేస్తుందండి 20 కిలో. మన ఫామ్లో వచ్చినాయి సార్ రీసెంట్ కిట్స్ చాలా ఉన్నాయండి 20 కిలో. 2 మంత్స్ 2 నెలల 2 నెలలకి పక్కా 20 కిలో వచ్చినాయి చాలా ఉన్నాయి సార్. అంటే ఒకటో రెండో కాదండి, చాలా ఉన్నాయి. అదొక స్ట్రాటజీ లేండి. దానికి సపరేట్ ఫీడింగు, దాని దాని మదర్ని దానికి సపరేట్గా కేరింగ్ చేసుకోవాలి సార్ మనం. అలా మెయింటైన్ చేయగలిగితే అది గట్టిగా గ్యారంటీగా మనకి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుందండి. ఏదైనా సరే అంతే సార్, మనం పెట్టాలి, దాన్ని రైట్ టైంలో దాన్ని మార్కెటింగ్ చేసుకోవాలి, అంతేనండి. ఇప్పుడు మనం పొట్టేళ్ళు బయట తీసుకొస్తున్నారు సార్. యావరేజ్ ఈ 20 కిలో యానిమల్స్ బయట కొనుక్కొస్తున్నారు. బయట ఎక్కడైనా కానీ మామూలు టైంలో 400 అమ్ముతున్నారు సార్ లైవ్. కనీసం ఇంకా అమ్ముకోలేని వాళ్ళు ఎవరైనా 380కి అలా అమ్ముతున్నారు సార్. అది మళ్ళీ దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఒక 4 నెలలు 5 నెలలు పెంచి రైతులు దాన్ని జత సపోజ్ ఒక 16,000 తెస్తే 32,000కి అలా అమ్ముతారండి బయట, మనకు తెలిసిందే కదా. అలాగా మనం 32,000కి అమ్మారనుకోండి, ఈ 32,000కి అమ్మినప్పుడు ఏమవుతుందంటే మనకి గ్యారంటీగా ఈ 32,000కి మనం అమ్మితే 32,000కి